ఇతని పేరు గోవిందమండి. గోల్మాల్ చేసి బతకటంలో ఇతను ఆరితేరిన మనిషి. గొడ్డలు లేకుండా చెట్టు నరగటం, డబ్బులు లేకుండా పనులు జరిపించుకోవటం ఇతనికి డాల్డాతో పెట్టిన విద్య. మాట వరుసకి ఇప్పుడు ఇతను ఆటోలో ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ జేబులో ఒక్క పైసా కూడా లేదు. అయినా వెళ్ళిపోతాడండి. ఓయ్ ఎలా అంటారా? మీరే చూడండి. ఏమిటో ఈ బస్సులు ఒక్కటే టైంకి వచ్చి చావు. అవునండి, అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి తమరు? గాజువాక. అర్రే, నేను గాజువాకే వెళ్ళాలండి. ఓ పని చేస్తే ఎలా ఉంటుందండి? ఒక ఆటో తీసుకుని రేటు 50-50 చేసుకుంటే మీకు టైం కలిసి వస్తుంది, రేటు కలిసి వస్తుంది. ఏమంటారు? గుడ్ ఐడియా, వండర్ఫుల్ ఐడియా. కదా, ఇక్కడ ఆటోలు ఉన్నట్టుగా లేవు. నేను పక్క వీధికి వెళ్ళి ఆటో తెస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఇంతకీ మీ పేరేమిటన్నారు? వెంకట్రావు. ఇక్కడే ఉండు వెంకట్రావు. ఏ ఆటో ఆటో ఆపో 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 ఆపోయా. గాజువాక వస్తావా? రాను సార్. గాజువాకయ్యా? రాను సార్, 2 రూపాయలు ఎక్కువ ఇస్తాను. హలో, మీరు కూడా గాజువాకేనా? అవునండి. మీరేమనుకుంటే ఒక పని చేద్దామా? ఒక ఆటో తీసుకుని ఛార్జీని చిరసగం పంచుకుందామా? అలాగే చేద్దాం. మీరు అలా ఉండండి, ఆటో నేను పడతాను. ఏ ఆటో ఆగు ఆగు, ఏ ఆగమనండి, ఆగ. గాజువాక వస్తావా? రానండి. ఏ ఎందుకు రావు? ఏరియా ఎస్ఐ ఎవరో తెలుసా? మా బ్రదర్ మేసారు. ఎక్కండి మేసారు. వెళ్లే దోవలో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఎక్కించుకు వెళ్ళిపోదామా? అలాగే. పోనీ. ఇదిగో వెంకట్రావు, రా. ఏమిటలా చూస్తావు? వాడు ఉత్త అమాయకులే. పోనీ గాజువాక. ఏ డ్రైవర్, ఇక్కడ ఆపు. నేను ఇక్కడ దిగిపోతానండి. మీ ఇల్లు ఎక్కడ? ఎక్కడేనండి, పక్క సందులో. నడిచి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. వస్తానండి. మీరు కూడా నడిచి వెళ్ళిపోతారా? అలాగేనండి, మా ఇల్లు ఇక్కడే. డ్రైవర్, గుండమ్మ కాలనీకి పోని. ఆపాపు ఆపు. ఎంతైంది బాబు? 15 రూపాయలండి. ఫ్రీ రైడ్ 5 రూపీస్. నేను ఈవేళే ఊరు నుంచి వచ్చాను బాబు. రాగానే తెలిసింది మీ నాన్నగారు పోయారని. పీతాంబరం గారు నేను చాలా కాలంగా స్నేహితులు. క్షమించాలి, మా నాన్నగారు స్నేహితులు ఎవరో నాకు తెలియదు. కాలేజీ నుంచి తిన్నగా షాప్లోకి వచ్చాను. బాధపడక ఏకాంబరం, క్రమంగా అన్నీ సర్దుబాటు అవుతాయి. 1 కిలో చింతపండు. రేయ్, 1 కిలో చింతపండు కట్టరా. ఏకాంబరం సన్ ఆఫ్ లేట్ పీతాంబరం. నొక్కుతా. వస్తాను బాబు. బాబు, పీతాంబరం గారిని పిలు. ఇంకెక్కడి పీతాంబరం గారండి, మా నాన్నగారు పోయి 6 రోజులు అయిపోయిందండి. అలాగా? ఆ మహానుభావుడిని ఆ భగవంతుడు అప్పుడే తీసుకెళ్లిపోవాలా? ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. మా నాన్నగారు మీకు తెలుసా అండి? తెలుసా అంటే ఏం చెప్పమంటావు బాబు? తండ్రి కొడుకుల్లాగా, గురు శిష్యుల్లాగా ఇద్దరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. ఒక క్షణం నన్ను మాట్లాడించదు. ఇదిగో 3 రూపాయలు. దేనికండి? క్రితం నెలలో మీ నాన్నగారి దగ్గర 400 రూపాయలు సరుకులు తీసుకున్నాను. అప్పుడు నా దగ్గర 3 రూపాయలు తగ్గింది. తర్వాత ఇద్దుగానిలేవయ్యా అన్నాడు మహానుభావుడు. ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి వస్తే ఆయనే లేకుండా పోయాడు. ఆహా, ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళ బాకీలే తీర్చకుండా ఉంటే మీరు చనిపోయిన వాళ్ళ బాకీలు తీర్చడానికి వచ్చారంటే మీరు మనుషులు కాదు, నిజంగా దేవుడు. ఏం దేవుడో ఏమిటో, ఇక ఈ షాపుకి నాకు రుణం తీరిపోయింది. ఆగండి సార్, మా నాన్నగారు పోయినా నేను ఇంకా బతికే ఉన్నానండి. మీరు సరుకులు మన షాప్లో తీసుకెళ్ళాలి. వద్దులే బాబు. ఏమండాయి, మీరు సరుకులు పట్టుకెళ్ళకపోతే నా మీద ఒట్టే. మీకేం కావాలో చెప్పండి.
ఏమిటో నువ్వు మరీ మొహాట పెట్టేస్తున్నావు. సరే రాసుకో. ఒక సర్ఫ్ ప్యాకెట్, ఒక సనోలా బాటిల్, ఒక హార్లిక్స్ బాటిల్ పెద్దది, 2 ప్యాకెట్లు చాక్లెట్లు. బిల్లు 362 రూపాయలండి. అరే పర్స్ ఎక్కడ పెట్టాను? నిన్న విడిచిన జొబ్బాలో పెట్టాను. తమ్ముడు ఏకాంబరం, ఈ సామాన్ ఇక్కడే ఉంచు, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. భలేవారండి, మిమ్మల్ని నమ్మపోతే ఈ లోకంలో ఇంకేమైనా నమ్ముతామండి. డబ్బు తర్వాత ఇవ్వచ్చు, సరుకులు పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళని చెప్తాను. అరే ఉదార గుణంలో తండ్రిని మించిపోయావా తమ్ముడు ఏకాంబరం. వస్తా. ఎంత మంచివారు. గుండమ్మ గారు, గుండమ్మ గారు. ఓరోరు గోవిందమా, నోటీసు చూసినావేటి? అది తర్వాత, ముందు మీకు హ్యాపీ బర్త్డే. అదేటది? జెండాబత్తుల గుండమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయ్య బాబోయ్, నా బర్త్డే నీకెరుకనా? అవును, ఇవాళ అక్టోబర్ 1వ తారీఖు కదా. అవును. అయ్య బాబోయ్, నాకే జ్ఞాపకం లేదు, నీకెట్టా జ్ఞాపకం ఉంది? నేను మీ ఫ్యాన్ని కదా. ఉదయాన్నే లేచి సింహాచలం గుడికి వెళ్ళి 20 అగరొత్తులు వెలిగించి మీ పేరున అభిషేకం చేయించి వచ్చాను. ఇదిగోండి ప్రసాదం. సంతోషం. అవును, 20 అగరొత్తులు వెలిగించావా? అదేట్నెక్క? మీ వయసు 20 కాబట్టి 20 అగరొత్తులు వెలిగించాను. ఏటేటి, నేను అట్టా కనపడుతున్నానేటి? అవునండి, మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే బయట వేసిన తొలి రోజుల్లో ఇంకెంత అందంగా ఉండేవారో. నిజం చెప్పాలంటే మీరు అన్ని ఏరియాల్లోనూ సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా లాంటి వారండి. నువ్వు సినిమాతో పోలుతున్నావేటి? మాట వరుసకి మీ అందమైన ముఖాన్ని ఆంధ్ర ఏరియా అనుకుందాం, మిగిలినవన్నీ సీడెడ్, నైజాము వగైరా వగైరా అనుకున్నట్టయితే వచ్చిన చిక్కల్లా ఏంటయ్యా అంటే మైసూర్ ఏరియాతో సహా మీరు ఆల్ ఏరియా సూపర్ హిట్ అండి. అన్నట్టు మాటల్లో పడి అద్దె సంగతి మర్చిపోయాను. 10, 20, 30. నమస్కారం మేడం గారు. 40. ఓర్ నువ్వు ఏట్ కావాలి నీకు? నా పేరు రాము, తల్లిదండ్రులు లేని అనాథనండి. వారాలు చేసుకుంటూ చదువుకుంటున్నానండి. అయ్యో పాపం. స్కూల్ ఫీజు కట్టడానికి ఇవాళ ఆఖరి రోజు. ఫీజు కట్టలేదని స్కూల్ నుంచి పంపించారు. మీరే నాకు సాయం చేయాలి, మీకు దండం పెడతాను. ఏడవకు బాబు, నేను కూడా నీలాగే అనాథలాగా పెరిగాను. గుండమ్మ గారు, అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదంటారు. అదే మీ పుట్టినరోజు నాడు మీ ఇంటికొచ్చి మరీ అర్థిస్తున్నాడు. మీరేమీ అనుకోకపోతే మీ అద్దె డబ్బులు 1 వారంలో తిరిగి ఇచ్చేస్తాను. ఈ డబ్బును విద్య కోసం దానం చేస్తున్నాను. అది మీ పుట్టినరోజు నాడు మీ పేరు మీద తీసుకో బాబు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఆ దేవుడు నన్ను చల్లగా చూడకపోయినా పర్వాలేదు. బెజవాడ కనకదుర్గమ్మ లాంటి ఆ గుండమ్మ గారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో, సాష్టాంగపడు. సంతోషం. ఏ బాబు, వెళ్ళి బాగా చదువుకో, వెళ్ళు. వెళ్ళు. వస్తానండి. నమస్కారం. ఇదిగో గోవిందో, నువ్వు ఆ పిల్లాడికి ఇచ్చిన డబ్బులు నా అకౌంట్లో వేసేసుకుంటాలే. నువ్వు ఈ నెల అద్దె ఈనక్కర్లేదు. గుండమ్మ గారు, మీ బాడీయే కాదు మీ మనసు కూడా సూపర్ హిట్టే. అర్జెంట్ పనుంది, వస్తా. గురు, ఏది డబ్బులు? చాలా ఓవర్ యాక్షన్ చేశాను గురు, ఓ 5 రూపాయలు కొట్టించు. 5 నువ్వు చేసిన యాక్టింగ్ కి 10 తీసుకో. ఇవాళ మనం చేసిన గోల్మాల్ సక్సెస్. గురు, ఏంటి గురు? అర్రే, ఏంటి మరీ డల్ అయిపోయావు? ఎవరు దొరకలేదేటి? అవునయ్యా, ఇవాళేం బోణి కాలేదు ఇంకా. ఏంటో దొరికాడు. ఏదవన్నారు ఏదవాళ్ళు. డబ్బులు అడిగేటప్పుడేమో కాళ్ళ ఏళ పడతారు, తిరిగి ఇచ్చేటప్పుడు 7 ఇస్తారు. 1, 2, 3, 350. ఈడ ఎంత చండాలు కూడా నీకేం తెలుసు? నాకెందుకు తెలీదు? లేబర్ వాళ్ళ దగ్గర వడ్డీల మీద వడ్డీలు పట్టేసి 4 పెళ్ళాలను మెయింటైన్ చేస్తున్నా. అలాంటి దగ్గర డబ్బులు లాగాలంటే దేవుడు దిగి రావాలి. దేవుడి దాకా ఎందుకయ్యా? ఇప్పుడు మనం చూపు చూస్తున్నాం, చూడు. నువ్వు నాకు 150 రూపాయలు బాకీ. నువ్వే నాకు బాకీ. ఆ మాట అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. కరెక్ట్ గా లెక్కలు చూసావంటే నువ్వే నాకు బాకీ. అంటే నాకు లెక్కలు రావనే? రావడే కదా. ఏంటి నాకు లెక్కలు రావు? రావు. అయితే ఆ పెద్ద మనిషిని అడుగుదాం. ఏమయ్యా సెట్ గారు? ఆగండి ఎందుకు? మా ఇద్దరికి లెక్కల దగ్గర చిన్న గొడవ అయిపోతుందండి. మీరే రాజీ చేయాలి పెద్ద మనిషిగా.
లెక్కలంటే మనం చిటికలో చెప్పేస్తాం, వడ్డీల మీద వడ్డీలు తిప్పుకోండి. అసలు విషయం ఏంటి? అసలు విషయం ఏంటంటే అండి, ఈయన దగ్గర 300 రూపాయలు అప్పు తీసుకున్నానండి. మొన్న 1వ తారీఖు నాడు 100 రూపాయలు ఇచ్చానండి. మళ్ళీ 50 రూపాయలు తీసుకున్నానండి. మళ్ళీ 80 రూపాయలు ఇచ్చానండి. మళ్ళీ 25 రూపాయలు తీసుకున్నానండి. మళ్ళీ 30 రూపాయలు ఇచ్చానండి. మళ్ళీ 40 రూపాయలు తీసుకున్నానండి. మొన్న 10 రూపాయలు ఇచ్చానండి. మళ్ళీ 5 రూపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇతనికి ఎంత ఇవ్వాలి చెప్పండి. ఏంటో నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు. వాడు లెక్కల్లో పరమ వీక్ అండి. ఆ పేస్ట్ చూస్తే తెలియడం లేదు. నేను మీకు అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్తాను. అది చెప్పు. మీరు నాకు 300 బాకీ. నేనా? అబ్బా మాట వరుస కన్నానండి. ఇదిగో అందుకే మీకు లెక్కలు అర్థం అవ్వు. మీరు 300 ఇవ్వండి చెప్తాను. ఇవ్వండి. తీసా 300. 300 నావి. నేను మీకు 300 అప్పిచ్చాను. మొన్న నూకాలమ్మ పండగ రోజున 200 మీరు నాకు తిరిగి ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ డేనే మీరేదో పనుందని నా దగ్గర 100 రూపాయలు తీసుకున్నాను. మళ్ళీ ఆ సాయంకాలమే మా బామ్మర్ది వచ్చాడని మీ దగ్గర నేను 50 తీసుకున్నాను. ఇప్పుడు మీరు నాకు ఎంత ఇవ్వాలి? 150. లెక్కలు సరిగ్గా చూసి చెప్పండి. మీరు నాకు 170 ఇవ్వాలి. ఎలాగయ్యా? లెక్కలు సరిగ్గా చూసే చెప్తున్నాను. నేను నీకు ఇవ్వాల్సింది 150 రూపాయలు. పెద్ద మనుషులు ఏంటి దబాయిస్తారేమిటండి? మీరు నాకు ఇవ్వాల్సింది 170. దబాయించవలసిన అవసరం నాకేంటుందని? నేను నీకు ఇవ్వాల్సిన 150. అంటే నేను తప్పుడు లెక్కలు చెప్తున్నానా? అంటే నేను తప్పుడు లెక్కలు చెప్తున్నానా? ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల కోసం పెద్ద మనుషులు ఏంటి అబద్ధాలు చెప్తారా? చిచ్చే. ఏడు చేచి అబద్ధాలు ఆడుతుంది నువ్వా నేనా? మీరే నువ్వే మీరే నువ్వే. మీరే. అబ్బబ్బా, ఆపండి. ఏంటి గురుగారు, ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల కోసం వదిలిపారేయండి. ఏమిటి 20 రూపాయలు ఆఫ్టర్ ఆలా? చెమటోడ్చి సంపాదించిన డబ్బయ్యా. నేను మాత్రం ముద్రలు కొడుతున్నాను అనుకున్నావు ఏంటయ్యా? ఆ ముద్దర్లు కొట్టకపోతే 4 ఫ్యామిలీలు ఎలా మెయింటైన్ చేస్తారండి? అయ్యో, ఆ విషయం నీకు అనవసరం. మాటలు తిన్నగా రాని. లెక్కలు తప్పు చెబుతూ మాటలు తిన్నగా ఎలా వస్తాయండి? ఇలాగే వస్తాయి. ఫైనల్ గా చెప్తున్నాను, మీరు నాకు ఇవ్వాల్సింది 170 రూపాయలు. దట్స్ ఆల్. కాదు, నేను నీకు ఇవ్వాల్సిన 150 రూపాయలే. నేను దట్స్ ఆల్. ఇవ్వరా? ఏమన్నా ఇవ్వరా? ఏమన్నా? చిచ్చి, డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడతారు నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ డబ్బులు కూడా తీసుకుని ఇంకో 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేయండి. అలాగే ఎంత మాట అన్నాడు. అది పౌరుషం అంటే. పౌరుషం ఉన్న మనిషి కాబట్టి నీకు దానం చేశాడు. ఇది కూడా పట్టుకెళ్ళి. ఇక ఆగలాగా ఆగలాగా. ఇది ఆడు దానం ఇచ్చాడు, నేను ముష్టెత్తుకుని ఉన్నా. నేను నీకు ఎంత ఇవ్వాలి? నేను నీకు ఎంత ఇవ్వాలి? నువ్వు నాకు ఇచ్చేదని ఎందుకు? నేను నీకెంత ఇవ్వాలి? 170 రూపాయలు 100 సార్లు చెప్పరు ఇక్కడ. అంతేనా? అంతే. నేనే నీకు దానం చేస్తున్నాను. పట్టుకెళ్ళిపా. వెళ్ళిపా. పదరా. పద. జీవితం మనకేంటి? నాకు మాత్రం పౌరుషం లేదనుకున్నావు ఇట్టి. ఈ ఆ డబ్బేటి నేను అప్పు తీర్చడం ఏంటి? వాళ్ళు గొడవలు పడి నన్ను తీర్పు చెప్పమన్నారా? పౌరుషానికి పోయి నా 300 దానం చేసేసానా? రే ఎక్కడ ఇల్లు? ఎక్కడ? ఎక్కడ? నాకే టోకరా కొట్టి వెళ్ళిపోయారే. అడ్డమైన గొడవల్లోనే తలతో వస్తుందని మా అయ్య ఎప్పుడో చెప్పి చచ్చాడు. ఎదవని చేస్తావా? వీడి మొహానికి కెమెరా కూడానా? శనగపు మంచి పోజే బాయ్. ఇలాగ గుడ్. ఓకే, కానివ్వండి. కాస్త నవ్వోయ్. స్మైల్. ఇప్పుడు నా ఫోటో తీ. నేనా? నాకు తెలియదు బాబు. ఇందులో ఏముంది? దీంట్లో చూడడం, ఈ బటన్ నొక్కడం అంతే. ఏదైనా పాడైతే నన్ను తిడతారు. నేను నొక్కను. పోనీ నన్ను నొక్కమంటారా? కెన్ ఐ హెల్ప్ యూ? ష్యూర్. థ్యాంక్ యూ. అన్నట్టు మీ పేరేంటన్నారు? డాక్టర్ రాజు. డాక్టర్ రాజు. Yeah. స్మైల్ ప్లీజ్. కానీ నాకు ఒక విషయం నచ్చలేదండి. మీరు వైజాగ్ దాకా వచ్చి భార్యాభర్తలిద్దరూ సెపరేట్ గా తీయించుకోవడం ఏమిటి? ఆది దంపతులాగా మీ ఇద్దరు కలిపి ఒక ఫోటో తీస్తాను. దగ్గరండి ఓ ఫోజు పెట్టండి. అబ్బా, స్కూల్లో స్టూడెంట్ లాగా ఈ ఫోజ్ ఏమిటండి? రొమాంటిక్ గా ఆ చెయ్యి అలా వేయండి. ఇప్పుడు చిరంజీవి శ్రీదేవి లాగా ఉన్నారు. ఏది పోజు పెట్టండి. బెండ్ అవ్వండి. బెండ్. ఇంకొంచెం బెండ్. అరే, ఇప్పుడు రాజ్ కపూర్ నర్గిస్ లా ఉన్నారండి. ఇప్పుడు ఈ యాంగిల్లో ఓ స్టిల్ తీస్తా. అరే, ఈ స్టిల్ ఈ యాంగిల్లో కన్నా టాప్ యాంగిల్కి వెళ్ళి తీస్తే టాప్ లేచిపోతుంది. నేను ఆ టాప్కి వెళ్ళి తీస్తాను. ఓకే, నేను అక్కడి నుంచి విజిల్ వేసే వరకు మీరు ఇక్కడి నుంచి కదలకూడదు. ఓకే ఓకే. ఒకళ్ళ కళ్ళల్లో ఒకటి చూడండి. ఇదిగో కదలకూడదు, అలాగే ఫిక్స్ అయిపోండి అంతే.
అబ్బా ఇంకెంతసేపు అండి నడుం పీకేస్తుంది. కథలకి కదిలితే పోదు పాడైపోతుంది. ఏమిటి మాస్టారు మీరు చూస్తే జెంటిల్మెన్ లా ఉన్నారు, పట్టపగలు పార్క్ లో ఈ పనేంటండి? మాట్లాడుకో, ఫోటో తీయించుకుంటున్నాం. పక్కకెళ్ళు. ఫోటో తీయించుకుంటున్నారా? ఎవరితో? అదిగో అక్కడి నుంచి టాప్ యాంగిల్. ఆ? అక్కడ ఎవరు లేరే? వాడేడి? నా కెమెరా. రండి. ఇదిగో ఈయన కూకబెట్టు. రండి, నమస్కారం. రండి, చాలా సంతోషం. ఇదిగో గోవిందో, ఫోటో లాగి. స్మైల్ ప్లీజ్. ఇదిగో వీళ్ళని 2 వరుసలో కూక ఎట్టు. అయ్యో బాబాయ్ ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు. రండి. నమస్కారం. నమస్కారం గుండమ్మ గారు. నిలబడండి. ఇదిగో గోవిందో, ఎమ్మెల్యే గారితో ఫోటో లాగి ఇస్త్రాకంతేసి ఏటంతా. ఇస్తరాకేం కర్మ, అరిటాకంత వేసిస్తాను. ఇదిగో ఇట్రా. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి ముందరుసలో కూక ఎట్టు. అతడే కుక్క పెడతా. వెళ్ళండి బాబు. వెళ్ళండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. ఇదిగో గోవిందో, కలర్ లో ఒకటి లాగు. ఓ అలాగే. స్మైల్. గుండమ్మత్త వచ్చేస్తున్నా. మీరు వెళ్ళండి బాబు గారు. బద్మాష్ కే బచ్చే, మా ఇద్దరిని రాజ్ కపూర్ నర్గీస్ పోజులో నిలబెడతావా? టాప్ యాంగిల్ నుంచి ఫోటో తీస్తానని దగా చేస్తావా? నిన్ను రాజ్ కపూర్, కల్లాజ్ ఔర్ కల్, ఎస్టర్డే టుడే టుమారో, నిన్న నేడు రేపు, ఆల్ షోస్ హౌస్ఫుల్. నేను మాట్లాడేది ఏమిటి, నువ్వు మాట్లాడేది ఏమిటి? నలుగురిలో పెట్టి నీ పరుగు తీసి. పొరుగు మీద మనకేనండి, నలుగురికి ఈ విషయం తెలిస్తే నవ్వులు పాలవుతాం. బతికిపోయావు. భాయ్ భల కర్మే భల నహీ హో సక్తా హై. ఏమిటి అంటాడు వీడు? ఏదో ఒకటి అన్నాడు. కెమెరా దొరికింది, పదండి. ఇప్పుడు యమగాల చిత్రంలో ఎన్టీఆర్ గారు ఎలా నటించారో చూపిస్తాను. చిలక కట్టెడు కడితే చిన్నదానా, పొలక మారిపోతావే పడుచుదానా. ఏన్నారు యాక్టింగ్ చేయరా? ఓకే. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. చిరంజీవి యాక్టింగ్ చేయరా? ఓకే. అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా, ఉయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారవా. ఇప్పుడు నీకు కొత్త క్యారెక్టర్, మన అబ్బో మేనేజర్ నేమిటేకే చూపిస్తాను. అబ్బో ఈ పిల్లకాయలంతా నన్ను వాయిన్ చేస్తున్నారా బాబు, వీళ్ళతో నేను వేగలేను. అబ్బో వెళ్ళిపోతున్నారు, ఆగండి ఆగండి. నన్నే ఇమిటేట్ చేస్తావా? నిన్ను మాస్టరు ఆగండి, అక్కడ ఆగండి, ఆగిపోండి చెప్తాను. నాకు వీడే కావాలి. ఓకే తీసివ్వండి. ఓకే. సిక్స్ 602. ఎస్ సార్. ఎస్. 602. ఓ వెరీ గుడ్. వైజాగ్ లో ఇదే బెస్ట్ హోటల్ సార్. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. కమ్ ఆన్ మై సన్. అవును, ఏ స్కూల్లో చదువుతున్నావు? విశాఖ వ్యాలీ స్కూల్ డాడీ. ఇప్పుడు చాలా పెద్ద స్కూల్. చూడు బాబు, నువ్వు క్లాస్ లో ఏ ర్యాంకులో వస్తుంటావు? ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ డాడీ. మరే నా పెంపుదల, మీ బ్లడ్, మీ వంశము. బావగారు, ఇంతకు ముందు మీరు నవ్వారా? యా, వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్. బ్లడ్ అండ్ బ్రాట్ అప్ మేక్స్ ఏ మ్యాన్ ఇంటెలిజెంట్.
వాట్ యు సే మై సన్? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు డాడీ. అవును, నువ్వు కాన్వెంట్ లో చదువుతూ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడవేంటి సన్? మాట్లాడండి. ఎందుకంటే తెలుగు అంటే వాడికి అంత అభిమానం. తెలుగు స్నానం, తెలుగు భోజనం, అబ్బో తెలుగే తెలుగు. ఒక్క మాటలో చెప్పాలంటే మన గణపతి 16 అణాల తెలుగు వాడండి. గణపతి వాడెవడు? వాడా? వాడు డాడీ, నేను చిన్నప్పుడు బొద్దుగా ఉంటే అంకుల్ నన్ను ముద్దుగా గణపతి అని పిలిచేవారు. ఏ అంకుల్? అంతే అంతే. బావగారు మీరు ఒక గంట రెస్ట్ తీసుకోండి, మాకు చిన్న పని ఉంది, మేము చూసుకుని వచ్చేస్తాం. అదేంటి ఇప్పుడేగా వచ్చారు, అప్పుడే వెళ్తానంటారేంటి? అంటే ఇందాక ఎయిర్పోర్ట్ కి వచ్చేటప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయి వచ్చామండి. ఇప్పుడు గనక వెళ్ళి ఆఫ్ చేయలేదనుకోండి చాలా డేంజర్ అయిపోతుంది. సరే మీరు వెళ్ళండి, నేను బాబు ఆడుకుంటున్నా. అయ్యో, ఆ గ్యాస్ స్టవ్ వీడితో కనెక్ట్ అయ్యింది. ఆ గ్యాస్ కు వీడికి కనెక్షన్ ఏంటి? అది డాడీ, మా ఇంటి తాళాన్ని గుమ్మం పైనున్న వెంటిలేటర్ లో ఉంచుతాం. ఉంచితే అంకుల్ నన్ను ఎత్తుకుంటే నేను ఆ తాళాన్ని తీసి పెడతాను. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే ఆ బొక్కలో చిచి ఆ కన్నంలోకి నా చెయ్యి దూరదు, వీడి చెయ్యి మాత్రమే దూరుతుంది. చూసారా? ఓహో సరే, త్వరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి. థ్యాంక్ యూ. అదేంటి? ప్రేమండి, ప్రేమ. మా బాబును కాలు కూడా కింద పెట్టనివ్వకుండా పెంచుతున్నాడు గోవిందం. అమ్మో, ఇంకో దండ కొట్టం ఎందుకు, దండగా. ఒరేయ్ దొంగనా కొడక, నీకు పట్టుమని 6 ఏళ్ళు లేవు, ఇప్పుడే నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావంటే తప్పకుండా నీ బాబు ఎవడో లాయరో లేకపోతే పొలిటీషియన్ అయి ఉంటాడ్రా. ఎవడైతే ఇంకా అంకుల్, ఇదిగో నువ్వేదైనా అబద్ధాలు చెప్పాలనుకుంటే ముందుగా నాతో చెప్పు, నేను దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేస్తాను. సడన్ గా నువ్వేదైనా అబద్ధాలు చెప్తే నేను ఇబ్బందుల్లో పడిపోతాను. అలాగే గురుగారు. హలో, కమ్ ఆన్ మై బాయ్. కుక్క పిల్లకి అన్నం పెట్టావా? కుక్క పిల్లకి అన్నం పెట్టే గానీ మీ భోజనం గురించి గుర్తొచ్చింది, వెంటనే వచ్చేసాం. మీరు భోంచేశారా బావగారు? మీరు రాకుండా నేను ఎలా భోంచేస్తాను? అందరికి కలిపి ఆర్డర్ చేశాను, వచ్చేస్తుంది. మీల్స్ రెడీ సార్. కమ్ ఇన్. భోజనం వచ్చేసింది. జస్ట్ మినిట్. బేరర్, వీళ్ళకి సర్వ్ చేయి. ఎస్ సార్. ఈ భోజనం కూడా మీకేనా సార్? ఏం వడ్డించమంటారు సార్? ఏమిటి అడగడం, మొత్తం అన్ని వడ్డించాలి. కామాన్ బాబు, కామాన్. బాబు బాగా భోంచే. నాకు పెరుగన్న మాత్రం చాలు డాడీ. ఉత్త పెరుగన్నమా? అలా తినబట్టే ఇలా నీరసంగా ఉన్నాం. వీడికి నీరసమా? 10 నిమిషాల క్రితం ఆ రూమ్ లో దున్నపోతుల్లా మేశారు, మళ్ళీ ఇక్కడ మేస్తున్నారు. బావగారు భోజన విషయంలో ఏ మొహమాట పడకండి. భలే వాళ్ళే, నాకు మొహమాటం ఏంటి? ఇదిగో చూశారుగా. వీళ్ళ మొహాలకి మొహమాటం కూడానా? వీడో బకాసురుడు, వాడో పిల్ల రాక్షసుడు. ఏంటా చూపు? పిల్లాడికి దిష్టి తగులుతుంది, వెళ్ళే. ఒకవేళ ఐస్ క్రీంలు కూడా తెమ్మంటారేమోనని. అక్కర్లేదు, మాకు అవసరమైన మేము చెబుతాం, అప్పుడు నువ్వు తెస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి వెళ్ళు. అధిక ప్రసంగి. నీ సోకు తర్వాత ఇక్కడ డాడీ నెంబర్ 2 నేను మేనేజ్ చేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి డాడీ నెంబర్ 1 మేనేజ్ చేయి. డాడీ డాడీ, నేను ఒకసారి లిఫ్ట్ ఆట ఆడుకొని వస్తాను. లిఫ్ట్ ఆట? అదేమాటరా? అంటే లిఫ్ట్ లో కిందకి పైకి వెళ్తూ ఆడుకునే ఆట బావగారు. సరదాగా హోటల్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆడుకోవడం వీడికి అలవాటు. అను వెళ్ళు. ఇంకేడు బావగారు కలకత్తా విశేషాలు? ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడు అంతా కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పాలి. ఓంటూ మేకలాగలడం కాదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. కన్యాశుల్కం నాటకాన్ని రాసింది ఎవరు? బెజవాడ అప్పారావు. బెజవాడ అప్పారావా? కొట్టారంటే ఆ నాటకాన్ని రాసింది గురజాడ అప్పారావురా సుంఠ. ఏం మాస్టారు, పిల్లలకి ఎలాంటి ట్రైనింగ్ అయినా ఇస్తున్నారు? ఇంటి పేరు తప్పు చెప్పినా మనిషి పేరు కరెక్ట్ గానే చెప్పారు కదండి. అబ్బో, ఒక వైపు నుంచి వాడు సతాయిస్తున్నారు, ఇంకో వైపు నుంచి మీరు సతాయిస్తున్నారు. ఇలా అయితే ఈ ఆశ్రమాన్ని నడపడం నా వల్ల. నమస్తే. నమస్తే నమస్తే. ఇదిగోండి మీ గణపతి. చెప్పినట్టుగా కరెక్ట్ గా 4 గంటలు తీసుకొచ్చాను, టైం చూసుకోండి. చెప్పిన టైంకి తీసుకొచ్చి నా ఉద్యోగాన్ని కాపాడారు. లేకపోతే మళ్ళీ నా పని తాడేపల్లిగూడెం సొసైటీ పాలకోవా. లైన్ నిలబడు. సార్, నాదో చిన్న రిక్వెస్ట్. ఇంకా ఉందా మీ రిక్వెస్ట్? ఏం చేయమంటారు చెప్పండి. మీ దయ వల్ల మన్మధరావు బాల్చీ తన్నేయకుండా రేపు మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్ళిపోతున్నాడు. సంతోషం. ఆ సంతోషం అలాగే ఉండాలంటే
ఆయన్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రేపు గణపతిని ఒక్క పూట. ఏమిటి మళ్ళీ? మళ్ళీ అబ్బో వీలేదు. మరిప్పుడు దాల్దే ఉందండి. మరది నిలువలేను నిదురపోను ఆశలు చేసిన అల్లరిలో అల్లరి ఊహల లాహిరిలో పొడిలో